మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో, శృంగేరి శారదాంబ ఆశీస్సులతో, కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలిలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ నివాసానికి చేరుకున్న వెంకటదుర్గ సుబ్రహ్మణ్యం గురువుల వారు మీడియాతో మాట్లాడుతూ, జగద్గురువులు వెలిగించి ఇచ్చిన అఖండ జ్యోతిలో ఈ నెల 13వ తారీఖు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుండి ఇప్పటి వరకు 515 కిలోమీటర్ల వివిధ గ్రామాల సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి మొగిలి గ్రామం వరకు పాదయాత్ర చేశారు. మొగిలిలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాస శర్మ మొగిలిలో ఉన్నటువంటి మొగిలీశ్వర దేవాలయ దర్శనానంతరం 150 గోవుల యొక్క గోశాల ఉన్నది. గోశాల దర్శనంకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జగద్గురువుల ఆశీస్సులతో శ్రీ శృంగేరి శారదాంబ ఆశీస్సులతో, కరుణతోటి జగద్గురువుల యొక్క శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి నుండి పాదయాత్రగా జగద్గురువులు వెలిగించి ఇచ్చిన అఖండ జ్యోతితో ఈ నెల 13వ తారీఖున నేను నా పాదయాత్ర ప్రారంభించాను. అక్కడి నుంచి మొత్తం ఇంతవరకు 515 కిలోమీటర్లు వివిధ బ్రాహ్మణ సంఘాల యొక్క తోడ్పాటుతో బయలుదేరి ఈరోజు మొగిలి గ్రామం చేరుకున్నాము. ఈరోజు మొగిలి గ్రామంలో చేరుకునేసరికి డాక్టర్ శ్రీనివాస శర్మ గారు, వీరికి 150 గోవుల యొక్క గోశాల ఉన్నది. ఇక్కడ స్వయంభూ మొగిలీశ్వర స్వామి యొక్క ఆలయం కూడా నాకు చూపించారు. చాలా అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ నుండి వీరు కూడా సహకరిస్తున్నారు. నేను ఇక్కడ ఈ పాదయాత్ర పూర్తయిన తర్వాత నవకోటి కుంకుమార్చన, అంటే రోజుకి కోటి అమ్మవారు లలితా అమ్మవారి సహస్రనామాలు చదువుతూ కోటి కుంకుమార్చన రోజుకి, మా రోజుకు మొత్తం 9 కోట్లు, 9 రోజులు 9 కోట్ల కుంకుమార్చన. ఉదయం 50 మంది, 500 మంది, మధ్యాహ్నం 500 మంది, 50 లక్షలు ఉదయం, మధ్యాహ్నం 50 లక్షలు కుంకుమార్చన జరగాలని, 9 కోట్లు జరగాలని. తర్వాత రోజు సహస్ర చండీ 9 రోజులు సహస్ర చండీ, దానికి తగినట్టుగా హోమాలు, తర్వాత రుద్రాభిషేకాలు, తర్వాత నవావరణార్చన, మహాలింగార్చన. రోజుకి 1000 మందికి కనీసం 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేయాలని తెచ్చాము. ఇందులో ఏ ఒక్క రూపాయి నాది కాదు. కేవలం భక్తులే వారికి వారిగా స్పాన్సర్ అయ్యి ముందుకు వస్తున్నారు. వారే స్పాన్సర్ అయ్యి వారి చేతులతోటే ఈ డబ్బు ఖర్చు పెట్టదలిచాను. నేను అందరినీ నాకు డబ్బులు ఇస్తారా అని అడిగితే నేను వద్దనే అంటున్నాను. నాకు వద్దు, ఈ డబ్బు మీరే ఈరోజు 35 మంది పండితులకి, మీరు 35 మంది పండితులకి మీరే ఇవ్వండి, వారి ఆశీర్వచనం పొందండి. రేపు ఇంకో 35 మంది ఉంటుంది, ఎల్లుండి అలాగే 9 రోజులకి 35 మంది పండితులు చొప్పున 317 మంది పండితులకు వారే ఇస్తారు. అలాగే అన్నదానానికి 9 గ్రూపులు, ఒక గ్రూపులో ఎంతమంది అయినా ఉండొచ్చు, లేదా ఒక గ్రూపులో ఒకరు ఉండవచ్చు. మొత్తం ఆ రోజు అన్నదానానికి వారే ఖర్చు పెడతారు, వారే దానికి తగినట్టుగా సంభారాలు ఇచ్చేస్తారు. అలాగే బస్సులు రోజుకి 5 బస్సులు చొప్పున 9 రోజులకి 12,000 రూపాయల చొప్పున 9 54 లక్షలు, దాదాపు 9 12 5 12 60,000 రోజుకి 60,000 రూపాయలు చొప్పున 54 5,40,000 రూపాయలు బస్సులకు. ఇది కూడా గ్రూపుల వారిగా ఎవరికి వారే ఖర్చు పెట్టుకోవడానికి ముందుగా వస్తున్నారు. అలాగే ఒంగోలులో పోలినేని రామాంజనేయులు గారిని వారు ఆల్రెడీ ఇప్పటికే 675 కేజీల కుంకుమకి అప్పుడే నేనే కుంకుమ కొనిస్తాను అని చెప్పి అనేసారు. అలాగే వారి మిత్రులు బ్రహ్మానంద రెడ్డి గారు దానికి తగినట్టుగా పసుపు కూడా నేను కొనిస్తాను అని చెప్పన్నారు. ఇలాగ లక్ష్మీ నరసింహశర్మ గారు హైదరాబాద్ వారు కూడా పసుపు కొనిస్తామన్నారు. ఇలాగే ఇక్కడ మన వీరు డాక్టర్ శ్రీనివాస శర్మ గారు కూడా వారి తాలూకుని ఎంత చేయాలో అంతా నేను తప్పకుండా చేస్తాను. అన్నదానికి సమయం ఏ రకంగా చేయాలని ఇలాగే ఎవరికి వారే మాకు ఇస్తున్నారు. ఈ ఖర్చులని వారే పెడుతున్నారు. తర్వాత వారు కూడా వారి తాలూకు వారు కానీ వారి ప్రతినిధులు కానీ ఈ కార్యక్రమానికి రావాలని, ఈ మహాసందోహం ఎందుకంటే
వేలకు వేల వస్తున్నారు కనుక ఇది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ ఆనందదాయకమైన విషయాన్ని తమరందరూ ప్రతి భక్తులు కూడా ఇందులో తప్పకుండా పాల్గొనండి. మీరు ఇచ్చిన రూపాయి ఏది కూడా వృధా కాదు, మీ చేతితో మీరే ఖర్చు పెడతారు. దీన్ని మీరు తప్పకుండా నా సంకల్పాన్ని నెరవేర్చి, లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ సంకల్పాన్ని నెరవేర్చి నన్ను తరింపజేయండి, మీరందరూ తరిస్తారని ఎంతో ఆశిస్తూ తమందరికీ సెలవిస్తున్నాను. శ్రీ గురువులు పశుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఈరోజు పాదయాత్ర భాగంగా మొగిలి చేరుకున్నారు. నాకు ఈ పాదయాత్ర గురించి కర్ణాటకలోని బ్రాహ్మణ సంఘం వారి ద్వారా నిన్నటి రోజు నాకు ఒక వర్తమానం ఫోన్ ద్వారా అందింది. ఆయన శృంగేరిలో నుంచి 76 సంవత్సరాల వయసున్నవారు. శృంగేరి నుంచి శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థానంద స్వాముల వారు స్వయంగా ఈ దీపాన్ని వెలిగించి లోక సంరక్షణార్థం మీరు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానాశక్తి ఈ విషయాలన్నీ కుంకుమార్చన ద్వారా అమ్మవారి నవావర్య కుంకుమార్చన అంటే 9 కోట్లతో ఈ కుంకుమార్చన జరపాలనే ఉద్దేశంతో వీరు సంకల్పించి జగద్గురువులు శృంగేరి వారి ఆదేశానుసారం 76 సంవత్సరాల వయసైన వారు పెద్దలు నడుచుకుంటూ 500 కిలోమీటర్లు వచ్చారు. ఇక్కడి నుంచి 800 కిలోమీటర్లు ఇంకా ఆయన పాదయాత్రలో భాగంగా నడిచి వెళ్ళాలి. దీంట్లో ఆయన ఎక్కడ బ్రాహ్మణులు ఉంటే వారి గృహానికి వెళ్ళి ఆ జ్యోతిని అక్కడ ఉంచి పూజ చేస్తూ అక్కడ భుక్తి ఆహారం భిక్ష రోజు అక్కడ వారి ఇంట్లో తీసుకొని భిక్ష తీసుకున్న తర్వాత సమయానుభావం ప్రకారం మళ్ళీ ప్రయాణమై ఇట్లా ప్రయాణం చేస్తూ ఈరోజు మన శృంగేరి నుంచి మార్చి 9వ తేదీ నాడు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి 13వ తేదీ మార్చి 13వ తేదీ ప్రయాణమై వారు ఏప్రిల్ 20 నుంచి 25వ తారీఖు లోపల హైదరాబాదు చేరుకునే ఉద్దేశంతో వెళ్తున్నారు. దీంట్లో భాగంగా మేము ఈరోజు ఇక్కడ స్వామివారిని మా ఇంట్లో మా గృహానికి వచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ అమ్మవారి అనుగ్రహం. వారిని గోశాలకు వెళ్ళారు, శివభారతి గోశాలలో సందర్శించారు, మొగిలీశ్వర స్వామిని సందర్శించారు. రేపు కాణిపాకం వెళ్తున్నారు ప్రయాణమై నడక మీద పాదయాత్రగా. ఇట్లా ఈ భగవత్ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగమై రేపు జరగబోయేటువంటి జూన్ మాసంలో ఈ యజ్ఞానికి చండీ, అతిరుద్ర, కుంకుమార్చన, నవావార్య కుంకుమార్చన దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఈ భగవంతుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ జగద్గురువుల అనుగ్రహంతో ఈ కార్యక్రమం సక్రమంగా ఏ విఘ్నాలు లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. గురువు గారికి కూడా చాలా గొప్పవారు. వారు గ్రంథాలు కూడా రచించారు. అమ్మవారి మీద లలితా సహస్రనామ వ్యాఖ్యానం చేశారు. అది మంచి గ్రంథాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ గ్రంథాలు కూడా అక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఇట్లాంటి గొప్పవారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మంచి ఎండాకాలంలో ఆయన 35 కిలోమీటర్ల రోజు నడుస్తున్నారంటే చాలా గొప్ప విశేషం. వారికి మనం సరించడం, వారిని సేవించడం సాక్షాత్ భగవత్ సంకల్పంగా భావించి మేము వారు చేసేటువంటి ఈ పాదయాత్రలో మేము కూడా మా వారినంతరకు సహాయం తోచి భగవత్ సంకల్పానికి పాత్రులందరినీ కోరుచున్నాం. నమస్కారం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.